బీఆర్ఎస్ లో తీవ్రమైన కుదుపులు. ఓవైపు కాళేశ్వరంపై విచారణ పేరుతో బయట నుంచి ఒత్తిడి పెంచే పరిణామాలు. ఇక మరోవైపు పార్టీలో కవిత నుంచి ఎదురవుతున్న ధిక్కార స్వరాలు. ఇంతకాలం కేసీఆర్ కి కుటుంబమే బలం అనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఆ కుటుంబమే బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు వీళ్ళంతా కేసీఆర్ కుటుంబ సభ్యులు. కారు లాంటి బీఆర్ఎస్ పార్టీకి 4 చక్రాల లాంటి వాళ్ళు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలో ఎలాంటి కుదుపులు లేకుండా చూసేందుకు ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. కానీ ఇప్పుడు ఆ కుటుంబంలో చిచ్చు రేగింది. కారణమేంటో తెలియదు కానీ ఒకరు పార్టీకి దూరం కావడం, మరో ముగ్గురిపై విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. కవితకు కేటీఆర్ స్వయాన అన్న, హరీష్ రావు కేసీఆర్ 3వ అక్క కుమారుడు. కవితకు మరో సోదరుడైన సంతోష్ రావు కేసీఆర్ సతీమణి శోభ చెల్లెలి కుమారుడు. ఈ కుటుంబమే బీఆర్ఎస్ కు బలం. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి హరీష్ రావు కేసీఆర్ వెంట ఉన్నారు. ఆ తర్వాత కేటీఆర్, కవిత, సంతోష్ రావు పార్టీలో చేరి కేసీఆర్ అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. తర్వాత కొన్నాళ్లకు కేటీఆర్ కూడా పార్టీలో చేరి పనిచేయడం మొదలుపెట్టారు. ఇద్దరు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. కేటీఆర్ బాటలోనే కవిత కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఉద్యమం సమయంలో తెలంగాణ జాగృతి తరపున మొదట తన కార్యకలాపాలని నిర్వహించారు కవిత. బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉంటూనే సొంతంగా కార్యకలాపాలు చేపట్టారు. వీరిలా ప్రజల్లో లేకపోయినా పార్టీ పరంగా కీలక పాత్ర పోషించారు సంతోష్ రావు. కేసీఆర్ వ్యవహారాలని చూసే వ్యక్తిగా ఆయనకు పార్టీలో గుర్తింపు ఉంది. కేసీఆర్ ఆదేశాల్ని పార్టీ నేతలకు చేరవేయడంలో సంతోష్ రావుది ముఖ్యమైన పాత్ర. ఆయన నుంచి సందేశం వచ్చిందంటే అది కేసీఆర్ నుంచి వచ్చినట్టే అని పార్టీ నేతలు భావిస్తుంటారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సంతోష్ రావు ఇదే భూమిక పోషిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పార్టీకి అందించిన సేవలకు గాను సంతోష్ రావును రాజ్యసభకు పంపారు కేసీఆర్. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం కూడా పూర్తయింది. కొంతకాలంగా కవిత పార్టీకి దూరమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీకి తానే దూరం అవ్వాలనుకుంటున్నారో లేక పార్టీయే తనను దూరం చేసుకోవాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారో తెలియదు కానీ కవిత చేస్తున్న విమర్శలు మొత్తం బీఆర్ఎస్ ను కుదిపేస్తున్నాయి. కారుకు 4 చక్రాల్లా ఇంతకాలం నడిచిన నలుగురిలో ఒకరైన కవిత మిగతా ముగ్గురిని టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. నలుగురి సహకారంతో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కారు లాంటి కార్ పార్టీని సేఫ్ గా డ్రైవ్ చేస్తూ వస్తున్నారు గులాబీ బాస్. కానీ ఇప్పుడు సీన్ మారిపోతోంది. కారు పార్టీకి ఓ చక్రం లాంటి కవిత పార్టీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్ల నుంచి పార్టీకి ఇబ్బందిగా మారిన కవిత విషయంలో ఎప్పటికైనా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందనే భావనలో కేసీఆర్ ఉన్నారని, అందుకు ఇదే సరైన సమయమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.